హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బయట చాలా చల్లగా ఉంది కదా. ఈ టైంలో వేడివేడిగా స్పైసీగా ఏదైనా తింటే భలే ఉన్ను అనుకుంటున్నారు కదా. అందుకే మీ అందరి కోసం కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఎలా తయారు చేయాలో చెప్దామని వచ్చేసాను. సరే, మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కేఎఫ్సి స్టైల్లో పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. ఈ మసాలాను నేను జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని వేసుకున్నాను. సరే, మరి ఇప్పుడు ఈ కలిపిన చికెన్ని ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టుకుందాం. 3-4 అవర్స్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం మైదాపిండి వేసుకుని దానికి సరిపడా సాల్ట్, కారం, ఒక 1/2 టీ స్పూన్ మసాలా, కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ కూడా తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్, అంతేకాకుండా ఐస్ వాటర్ కూడా పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్ చాలా చల్లగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక చికెన్ పీస్ తీసుకుని దాన్ని మైదాపిండిలో వేసి బాగా డిప్ చేసి మళ్ళీ అదే చికెన్ పీస్ని ఈ కూల్ వాటర్లో వేసి అటు ఇటు తిప్పి మళ్ళీ మైదాపిండిలో వేసుకుని డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్ని ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, కేఎఫ్సి స్టైల్లో మన చికెన్ ప్రిపేర్ అయిపోయింది. సరే, మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.